నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం పెసా చట్టం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో నుంచి కొన్ని అంశాలు ఉన్నాయండి. పెసా అంటే చాలామందికి గిరిజనులకి లేదా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు చాలామందికి తెలియదు. ఒకరు చదువుకున్న వారికి అయితే తెలుస్తుంది, చదువుకోలేని వారికి కొంచెం తెలుస్తుంది. ఇంకా అయితే పూర్తిగా అసలు చదువుకునేందుకు అసలు దీన్ని ఈ చట్టం అంటే ఏంటి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటనేది అసలు తెలియదు. చదువుకున్న వాళ్ళు కూడా పూర్తిగా తెలియదు. వాళ్ళకి అడిగినా సరే వాళ్ళకు తెలియదనే జవాబు మాత్రం చెప్తున్నారు. కానీ పెసా అనగా పంచాయతీ ఎక్స్టెన్షన్ టు ద షెడ్యూల్డ్ ఏరియా అంటే మన గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గిరిజనుడికి ఒక హక్కుగా ఇది భావించవచ్చు. ఎందుకంటే మన అభివృద్ధిని మనమే సమకూర్చుకునే అవకాశం ఈ యొక్క చట్టం ద్వారా వస్తుంది. ఇక్కడ దీనివల్ల ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని తీసుకురావడం అయితే బాగానే ఉంది. ఎక్కడైతే గిరిజనులు ఉన్నారో, ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ చాలా మటుకు చాలా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు ఈ యొక్క చట్టాన్ని. ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి కొంచెం లేటుగా అంటే ఆలస్యంగా తీసుకొచ్చారు. ఇది దేశవ్యాప్తంగా 1996 డిసెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1998 జనవరి 16 నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. అయితే వాస్తవంగా 1998 నుంచి అమలులో ఉన్న దాదాపు దీని రూల్స్ లేదా నియమాలు రూపొందించడానికి మరో 10 సంవత్సరాలు పట్టింది. దీనికి కారణం ఏంటని ఆలోచన చేస్తే రాజకీయంగా దీన్ని అభివృద్ధి చేయటం, ఈ చట్టాన్ని అభివృద్ధి చేయటం, లేకపోతే దీన్ని అమలులోకి తీసుకురావటం రాజకీయ నాయకులకు ఇష్టం లేదు. ఏ పార్టీకి కూడా ఇష్టం లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళు అభివృద్ధి చేయాలనుకుంటే లేదా వాళ్ళు మన గ్రామాల్ని లేకపోతే మన యొక్క గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఈ యొక్క చట్టాన్ని అమలు చేసేవాళ్ళు. కానీ ఇది అమలు చేయకుండా ఏం చేస్తారంటే దాదాపు 2008 వరకు కూడా పెసా చట్టాన్ని కనీసం నిబంధనలు కూడా, తర్వాత రూల్స్ కానీ లేకపోతే దాని యొక్క క్రమశిక్షణ చర్యలు కానీ ఇలాంటివి ఏమీ కూడా రూపొందించలేకపోయారు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, రాజకీయంగా దీన్ని అమలు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఏ పార్టీకి కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే తర్వాత వచ్చి ఏ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ దీన్ని అమలు చేయడానికి ఇష్టపడదు. లేదా లోకల్గా ఉండే రాజకీయ నాయకులైన సర్పంచులు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీ కావచ్చు, వీరెవరికి కూడా వాళ్ళకి అడగని పెసా చట్టం కూడా ఒక ఈసుమంతా కూడా తెలియదు అందరికి. మామూలుగా పంచాయతీ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ గ్రామం యొక్క అభివృద్ధి పనులు చూసుకోవాలి. అలాగే గ్రామంలో కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేదా గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయో, కుటుంబానికి పంచాయతీ పరిధిలో వచ్చేటప్పటికి ఎన్ని నివాసాలు ఉన్నాయి, ఎన్ని సముదాయాలు ఉన్నాయి, ఒక వీధిని బట్టి లేదా ఒక 2-3 వీధుల్ని కలిపి ఒక గ్రామం అంటాం కదా, అలానే ఆ వీధిలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని నివాసాలు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, వీటన్నిటిని చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీకి ఉంటుంది. చాలా అవసరమైన అంశం ఇది. రెండోది, మంచినీళ్ళు కావచ్చు, లేదా కరెంటు బల్బులు కావచ్చు, లేదా స్థానికంగా గ్రామం యొక్క పరిశుభ్రత కావచ్చు, ఇవన్నీ కూడా పంచాయతీ చూసుకోవాలంటే పంచాయతీ అంటే ఎవరు? సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, ఆ తర్వాత కింద స్థాయి అధికారులందరూ కూడా ఈ పనులని చూసుకోవాలంటే మంచినీళ్ళ సమస్య కావచ్చు, లేదా కరెంటు గురించి కావచ్చు, లేదా స్ట్రీట్ లైట్స్ గురించి కావచ్చు, ఏ అవసరమైతే ఉందో ముఖ్యంగా పరిశుభ్రత గురించి కూడా చూసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులుగా వారందరికీ ఉంటుంది. అయితే దానికి సంబంధించినటువంటి నిధులు ఎంత కేటాయించాలి, గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని స్థానిక పంచాయతీ సెక్రటరీ గారు పంచాయతీ సెక్రటరీ గారి ద్వారా గ్రామ పంచాయతీ చూస్తుంది. సర్పంచ్ గారు చూడాలి, వార్డు మెంబర్స్గా ఉన్న ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్ళందరూ కూడా దీన్ని చూడాలి. అది ఎవరి ద్వారా? గ్రామ పంచాయతీ సెక్రటరీ గారి ద్వారా. ఆ పని చేయాల్సిన బాధ్యత సెక్రటరీ గారి పైన ఉంటుంది. ఏది సెక్రటరీ గారు చూసుకుంటారు. ఆ తర్వాత దీనిపై బాధ్యత ఎవరిపైన ఉంటుందంటే స్థానిక ఎంపీడీఓ గారి పైన ఉంటుంది. ఆయన నోడల్ అధికారిగా ఏజెన్సీ గ్రామాల్లో వేటికైతే పెసా చట్టం వర్తిస్తుందో ఆ ప్రాంతాల మీద ఆయన నోడల్ అధికారిగా, పరిశీలకులుగా, ఎంపీడీఓలుగా ఉంటారు. వాళ్ళు పంచాయతీ సర్పంచ్, సెక్రటరీ కూడా పరిశీలకులుగానే ఉంటారు. గ్రామ సభకు మాత్రమే అత్యంత అధికారాలు ఉంటాయి. అది గమనించాల్సింది మన గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఇప్పుడు వాళ్ళేదో అధికారం ఉందని చెప్పి వారు ఏది చెప్పి నమ్మి మనము అమలు చేసుకోవటం మర్చిపోతున్నాం. మన అభివృద్ధిని మనమే వెనకబాటుకు తీసుకుంటా ఉన్నాం. రెండవది, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల యొక్క అభివృద్ధి వారి అభిష్టం మేరకే జరగాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఆ యొక్క గ్రామంలో ఉన్న, ఆ వీధిలో ఉన్న, లేకపోతే ఎక్కడైతే గ్రామ సభ జరుగుతూ ఉందో
వాళ్ళ అక్కడ ఉన్న సభ్యుల ఇష్టం మేరకే జరగాలి అభివృద్ధి అనేది. లేదు సర్పంచ్ ఇష్టం మేరకు జరుగుతుందా అంటే అలా జరగడానికి వీల్లేదు. సెక్రటరీ ఇష్టం మేరకు జరుగుతుందంటే అలా జరగడానికి కూడా వీల్లేదు. ఇది గమనించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ప్రజలముగా ఆ యొక్క గ్రామ సభ సభ్యులుగా మన పైన ఉంది. అది గమనించాలి. ఇక ఉన్న విషయంలోకి వెళ్తే అక్కడ ప్రజలు ఏది కోరుకుంటారో వాళ్ళ ఇష్టం మేరకే నిధులు కేటాయించాలి. అలాగే పనులు ఎంపిక తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఖచ్చితంగా మన మీద ఉండే బాధ్యత. ఇప్పుడు ఏ నాయకుడు అడగండి, ఆయనకు నచ్చినట్టు చేస్తాడు. లేకపోతే అక్కడ ఉండే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ సొంత ప్రజలు ఎవరైతే ఉన్నారో లేకపోతే తన బంధువులు ఎవరైతే వాళ్ళ లాభం కోసమే చేస్తున్నారు తప్ప కానీ అభివృద్ధి, గ్రామ అభివృద్ధి, ప్రజల అభివృద్ధి లేదా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలని ఎవరు కూడా చేయటం లేదు. ఈ పెసా చట్టం అంటే ఏంటంటే మన అభివృద్ధిని మనమే తీసుకోవటం. ఎవరో వచ్చి చేస్తారు, ఎవరో వచ్చి మనల్ని ముందుకు నడిపిస్తారంటే ఎవరు నడిపించరండి. గ్రామ సభ్యులముగా ఎవరికైతే ఓటు హక్కు కలిగి ఉన్నారో వారందరూ కూడా గ్రామ సభ్యులే. ముఖ్యంగా ఆ తీర్మానాలు చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న సభలో కావచ్చు, అడిగే హక్కు ప్రతి ఒక్క సభ్యుని పైన ఉంది. సభ్యుడు అనగా ఆ గ్రామంలో 18 సంవత్సరాలు మించిన వాడికి ఎవరికైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కడు కూడా సభ్యుడే. గ్రామ సభకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రామ సభ ఎక్కడ జరగాలి, ఏ ప్రదేశంలో జరగాలి అంటే అనువైన ప్రదేశంలో జరగాలి, అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశంలో జరగాలి, అంటే అందరికీ అనుకూలంగా ఉండే సమయంలో కూడా జరగాలి. ఆ సర్పంచ్ గారికి ఇష్టం వచ్చినప్పుడు పెట్టేస్తే అవ్వదు, సెక్రటరీ గారికి ఇష్టం వచ్చినప్పుడు జరపడానికి వీల్లేదు. రెండోది అంటే ప్రతి ఒక్క టాపిక్ గురించి మాట్లాడడం ఇక్కడ చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడి చాలా రోజంతా గంటల తరబడి కూడా ఈ పెసా చట్టం గురించి చర్చించుకునే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే మినిమం అంటే అతి తక్కువలో తక్కువ గిరిజన ప్రాంతాలు అనేసరికి 10 ఇళ్ళు లేకపోతే 20 ఇళ్ళు లేదా 30 ఇళ్ళు లేదా 50 ఇళ్ళు లేదా 100 ఇళ్ళు లోపే ఉంటుంది ప్రతి ఒక్క గిరిజన ప్రాంతంలో. కానీ మినిమం తక్కువ చట్టంలో చూపించిన ప్రకారము 20 కుటుంబాలు ఉంటే అక్కడ గ్రామ సభగా మనము ఏర్పాటు చేయవచ్చు. ఎందుకంటే గిరిజన గ్రామాల్లో ఇందాక చెప్పినట్టు మహా అయితే 20 నుంచి 30 లేదా 50 వరకే ఉంటుంది ఇల్లులు. అలాంటి ప్రదేశాల్లో గ్రామ సభ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ ట్రైబల్ రైట్స్ ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎక్కడైతే గ్రామ సభ జరిగిందో లేదా ఏ ప్రాంతంలో జరిగిందో ఆ ప్రాంతంలో జరిగిన గ్రామ సభ దేని గురించి అయితే ఎజెండాను ఏర్పాటు చేస్తున్నారో ఆ యొక్క సమస్య కావచ్చు లేదా అభివృద్ధి పని కావచ్చు, వాటిని అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు చేసిన తీర్మానం ప్రకారమే వాళ్ళ యొక్క అభివృద్ధిని జరిగించాలి. సర్పంచ్ గారు వద్దనడానికి లేదు, సెక్రటరీ గారు కాదనడానికి లేదు. ఖచ్చితంగా అది మంచి అభివృద్ధి పని అయితే సర్పంచ్ గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మంచి పని అయితే ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత సర్పంచ్ గారి పైన ఉంటుంది. అది గమనించి ప్రజలందరూ కూడా ఈ పెసా చట్టం గురించి ఇంకా తెలుసుకోవాలి. నేను చెప్పింది నాకు తెలిసి చాలా తక్కువ, 1% కూడా కాదేమో, ఇంకా ఉంది, చాలా ఉన్నాయి. దాంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పై అధికారులకి అడగాలి. అలా అడిగి మనము మన యొక్క అభివృద్ధి మనమే చేసుకోవాలి. ఎవరు వస్తారు ఏదో చేస్తారంటే ఏ రాజకీయ నాయకుడు రాడు, వాడు వాళ్ళ లాభానికి వస్తాడు, అభివృద్ధి చేస్తాడా, చేసే ఉద్దేశం ఉండదు. అది గమనించాల్సిన బాధ్యత మన పైన ఉంది. పెద్ద మనుషులు చేసిన తీర్మానం ప్రకారమే వాళ్ళ యొక్క అభివృద్ధిని చేయాలి. ఈ పెసా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజల యొక్క అభిష్టం మేరకే వాళ్ళ ఇష్టం చొప్పునే అభివృద్ధి అనేది చేయాలి. కానీ సర్పంచ్ గారికి ఇష్టం లేదనో లేకపోతే సెక్రటరీ గారికి ఇష్టం లేదో లేకపోతే పైన ఉండే నాయకుడికి ఇష్టం లేదనే అక్కడ అభివృద్ధి చేయకుండా చూడటానికైతే అది చాలా తప్పుగా ఈ పెసా చట్టం పరిగణిస్తుంది. కాబట్టి అక్కడ నుండి ప్రజల ఇష్టం చొప్పున మాత్రమే చేయాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు లేదా గవర్నమెంట్స్, రాజకీయ నాయకులు పెసా చట్టాన్ని పట్టించుకోవటం లేదు. దీన్ని అమలు చేయాలనే అనేటువంటి చిత్తశుద్ధి కానీ ప్రభుత్వాలకు ఉంటే లేదా రాజకీయ నాయకులకు ఉంటే ఖచ్చితంగా గిరిజన గ్రామాలు అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు చాలా 100% కన్నా ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ నాయకులు
ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి పొగడాలో లేకపోతే వాళ్ళని మెచ్చుకోవాలో ఏం చేయాలో అర్థం కాదు. నెలకు లక్షల కొద్దికి జీతాలు తీసుకుంటారు, బాగానే ఉంది, కానీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అలానే ఉంది. ఈ రోజున నీవు లేదా నేను ప్రశ్నించకపోతే మన అభివృద్ధి కానరాదు, మన కనిపించి లేదా మన తరాల వరకు కానరాదు. కొన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఇంకో అభివృద్ధి వచ్చిందని చెప్పి ముందు జరిగిన అభివృద్ధిని నాశనం చేసి మరి చేస్తున్నారు. అలాంటి అభివృద్ధి అయితే వేస్ట్ కదా. ముందున్నది ఆ అభివృద్ధి కనిపిస్తూ ఉంటే మన తరాల వరకు చెప్పుకుంటాం, ఇది పలానా నాయకుడు ఇక్కడ మనకి ఇలాంటి అభివృద్ధి చేశారు. కొన్ని రోజులుగా నేను ఈ మార్గంలో ఖాళీని అడగన తిరిగాను, కానీ ఈ రోజున నువ్వు వచ్చేసావు, నువ్వు నడిచే సమయానికి నువ్వు ఒక వాహనాన్ని వేసుకొని తిరుగుతా ఉన్నావంటే పలానా నాయకుడు ఈ పని చేశాడని చెప్పుకునే ఇది మన తరానికి ఉండాలి, మన తర్వాత తరాల వరకు చెప్పడానికి. మన తరానికే లేనప్పుడు మన తర్వాత తరాల వరకు ఏం చెప్తాము? నువ్వు ఒక గిరిజనుడిగా లేకపోతే నీకుండే హక్కుల్ని వినియోగించుకోకపోతే నీకుండే అధికారం వేస్ట్, నీకుండే బాధ్యత అది వేస్ట్. అసలు ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని పరిస్థితి. ఎవడో ఒక్కడే రాజకీయ నాయకుడు అవుతాడు, వాడి కిందన బానిసల్లాగా బ్రతకాలి. గవర్నమెంట్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల అభివృద్ధి పైన దృష్టి సాధించాలి. ఇక ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో సుమారు చాలా ఐటీడీఏలు ఉన్నాయి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెడతామని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఐటీడీఏలు ఉన్నాయి. దాంట్లో ఐటీడీఏల్లో పెసా కోఆర్డినేటర్స్ ఉంటారు. ఆ సంగతి ఎవరికైనా తెలుసా అండి? ఒకళ్ళు తెలుసుంటే కామెంట్ చేయండి. నిజంగా తెలుసుంటే పెసా కమిటీకి సంబంధించిన ఏదైతే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు ద షెడ్యూల్డ్ ఏరియా అని ఈ యొక్క చట్టం ఉందో ఆ చట్టానికి సంబంధించిన కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్క ఐటీడీఏలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఆ కోఆర్డినేటర్స్ ఎవరో ఇప్పటివరకు నాకు కూడా తెలియదు, నా తర్వాత ఉన్న వాళ్ళకి అసలు తెలియదు, నా ముందున్న వాళ్ళకి తెలుసో తెలీదో అసలు సంగతి కూడా తెలియదు. ఒకసారి గమనించాలి. ఆ కోఆర్డినేటర్స్ నియమించారు, వాళ్ళని మనము సంప్రదిస్తే ఇక ముందున్న గ్రామాల్లో ఉండే పెసా గ్రామ కమిటీలు కావచ్చు, లేకపోతే గ్రామాల్లో కూడా కమిటీలు ఉన్నాయండి, కానీ అది ఇప్పటి వరకు అమల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తన స్వలాభానికే చూసుకున్నాడు తప్ప కానీ తన రాజకీయ లబ్ధి కోసమే చూసుకున్నాడు తప్ప కానీ ప్రజల లబ్ధి కోసం ఎక్కడా చూడలేదు. తన స్వలాభానికే చూస్తామన్నాడు తప్ప కానీ అభివృద్ధి చేయాలి. ఒక గిరిజన గ్రామం ఉంది లేదా అక్కడ గిరిజనుడు ఉన్నాడు, వాడికి రావాల్సిన ప్రభుత్వ పథకాల నుంచి ఏమి సంసృష్టిగా రావటం లేదని చెప్పి ఒక్కడైనా ప్రశ్నించాడండి ఏ రాజకీయ నాయకుడైనా? బిల్లు అడిగితే చూస్తానని చెప్తాడు, ఆ ఇచ్చిన దరఖాస్తును తీసుకొని పక్కన పడేస్తాడు. అడగాలి, అడిగే హక్కు నీకుంది, నాకుంది. చెప్పే బాధ్యత ఆ రాజకీయ నాయకుడికి ఉంది. రాజకీయ నాయకుడు అంటే అధికారంలో ఉన్నది లేదా అధికారం త్వరలో వస్తుందన్న వాడికి కూడా బాధ్యత ఉంది, చెప్పే బాధ్యత వాడికి ఉంది, కానీ వాడు చెప్పే ఇది ఉండదు వాడికి. తర్వాత ఐటీడీఎల్లో ఉన్న కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఏ ఐటీడీఏ ఉందో ఆ ఐటీడీఏలోకి వెళ్ళి ఆర్టీఐ ద్వారా అడగండి, పెసా కమిటీ కోఆర్డినేటర్ ఎవరు, ఆయన యొక్క పూర్తి అధికారం ఏంటి, ఆ యొక్క అధికారికి ఉన్న బాధ్యత ఏంటి, ఆ అధికారి ఎన్ని గ్రామ కమిటీలను వేశారు, ఎక్కడెక్కడ అమలు చేశారు, ఎక్కడెక్కడ మీ పెసా కమిటీ మీటింగ్స్ పెట్టారు, మీరు ఆర్టీఐ ద్వారా అడిగి తెలుసుకునే బాధ్యత ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క ఐటీడీఏ అధికారుల పైన ఈ పెసా చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ అధికారిగా ఉన్నారు, వాళ్ళకి ఆ యొక్క బాధ్యత ఉంది. కలెక్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఆ యొక్క బాధ్యత ఉంది. కానీ ప్రజలుగా ముఖ్యమైన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు అమలు చేస్తే చెయ్యొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఎందుకో తెలుసా? రాజకీయ ప్రలోభాలకు గురయ్యి ఒక ఐఏఎస్ అధికారి కూడా సర్పంచ్ దగ్గర చేతులు కత్తుకునే పరిస్థితి వస్తూ ఉంది. అసలు ఆలోచన చేయండి. ఒక గిరిజనుడు మేలుకోకపోతే నువ్వు ఇంకా ఎక్కడ వేసిన గొంగెల్లాగా అక్కడే ఉండిపోయే పరిస్థితి ఉంది. ఒక ఐఏఎస్ అధికారి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్కి లోబడి పనిచేస్తా ఉన్నాడు. ఈ రోజున ఆ రూల్ ప్రకారంగా భయపడి పనిచేయాల్సిన అవసరం లేదు. రూల్ ప్రకారంగా పనిచేస్తే ఎలాంటి అభివృద్ధి అయినా ఖచ్చితంగా జరుగుతుంది. అన్యాయం చేసినప్పుడు లేదా అన్యాయం అయిపోతున్న వారిని స్పందన రోజున లేకపోతే ఒక ప్రభుత్వ కార్యక్రమం రోజున వెళ్ళి అడిగితే పంచాయతీ సర్పంచ్కు భయపడి లేకపోతే పంచాయతీ రాజకీయ నాయకులకు భయపడి అన్యాయం జరిగిన వాళ్ళకి ఇంకా అన్యాయం చేస్తున్నారు తప్ప కానీ ఎక్కడ కూడా న్యాయం చేయటం లేదు. ఈనాడు ఈ మన గిరిజన ప్రాంతంలో ప్రతి ఒక్క అధికారి ఏదో ఒక అవినీతిలో పాలిభాగస్తుడై ఉన్నాడు.
అది మీరు తెలుసుకోవాలి.